హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్సెట్ కి ఇంకొద్ది రోజుల్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, అది కూడా ముఖ్యంగా కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ తో పాటు ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మీరు ఈ తక్కువ రోజుల్లో మీరు ఏమేమి కవర్ చేయాలో కూడా పూర్తి పీపీటీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ పీపీటీలో కనబడేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క చాప్టర్ మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రిపేర్ అయితే చాలు. విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్ లో మీ యొక్క బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అవుతుంది. అంటే చాలా మంది అనుకుంటారు కెమిస్ట్రీ ఇస్ హార్డెస్ట్ సబ్జెక్ట్ టు స్కోర్ ఏ గుడ్ మార్క్స్ కంపేర్ టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అని అనుకుంటారు. కానీ మనం ప్లాన్ ప్రకారం, ఒక చార్ట్ ప్రకారం, ఒక డిసిప్లిన్ ప్రకారం చదివితే ఇట్ ఈస్ అన్ బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని నేను అంటాను. మరి నాకున్న ఎక్స్పీరియన్స్ తో మీకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా మైండ్ లో పెట్టుకుని ఒక క్లియర్ ప్రజెంటేషన్ తో వచ్చాను కూడా. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మీకు చెప్తేనే ఉన్నాను. కానీ ఈ సబ్జెక్ట్ సారి ఎంసెట్ జీరో టు హీరో ఎలా అనేది మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. రైట్, ఎంసెట్ కెమిస్ట్రీ సక్సెస్ స్ట్రాటజీ, కంప్లీట్ స్ట్రాటజీ. అతి తక్కువ రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యేటువంటి దందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి. రైట్, మనం ఫస్ట్ చాప్టర్ వైజ్ చూద్దాం. చాప్టర్ వైజ్ మనం ఏమేమి చదవాలి, హై వెయిటెడ్ చాప్టర్స్ ఏంటి, ఇందులో మీకు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ ఇయర్ లో మనం ఏమేం కవర్ చేస్తే ఏమేం వస్తాయో చాప్టర్ వైజ్ గా పీరియాడిక్ టేబుల్ లేదంటే దానికి ఉన్నటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏందో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చూసుకోవాల్సిందే. అవసరమైతే స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి కొట్టి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి కంపల్సరీ వస్తుంది, అది 100% షూర్. మోస్ట్ చాప్టర్ విత్ హైయెస్ట్ ప్రియారిటీ. మోస్ట్ చాప్టర్ అంటే దాంట్లో హైడ్బర్గ్ కావచ్చు, ఈక్వేషన్స్, లేదంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో ఉన్నటువంటి ఈజీ మార్క్స్ స్కోరింగ్ చేసేటువంటి సబ్జెక్ట్ చాప్టర్ ఏదైనా ఉందంటే అది అటామిక్ స్ట్రక్చర్ మాత్రమే. అందులో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. నెక్స్ట్ కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. దానిలో వెస్పర్ థియరీ కావచ్చు, హైబ్రిడైజేషన్ కావచ్చు. వెస్పర్ థియరీ ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటి టాపిక్స్, ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అవి. అందులో క్లియర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ యొక్క చాప్టర్ మీకు హైయెస్ట్ లీడింగ్ స్కోరింగ్ సబ్జెక్ట్. హైయెస్ట్ లీడింగ్ అంటే దాదాపు ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఈజీగా అర్థం చేసుకొని అక్కడ మీరు రైట్ ఆన్సర్ పెట్టే విధంగా కూడా కెమికల్ బాండింగ్ క్వశ్చన్స్ నుంచి అయితే వస్తాయి. నెక్స్ట్ మనం చూడండి పీరియాడిక్ క్లాసిఫికేషన్స్. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ లో మీకు అన్ని కూడా మీకు చెప్పినటువంటి చాప్టర్స్ లో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జనరేట్ చేసేటువంటి స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో జనరేట్ చేసేటువంటి తికమిక క్వశ్చన్స్ అయితే అసలే ఉండవు, స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో కంపల్సరీగా కూడా క్విక్ గా ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్ అయితే పీరియాడిక్ టేబుల్ లో అయితే, పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్. దీంట్లో థియరిటికల్ కాంపౌండ్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క థియరీని కూడా మనం అర్థం చేసుకొని ఆ థియరీ పట్ల ఉన్నటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే గుడ్ మార్క్స్ అండ్ గుడ్ కాన్సెప్ట్స్ ఎట్ ద సేమ్ టైం మీకు హైయెస్ట్ స్కోరింగ్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్టాండర్డ్ ప్రిపరేషన్ కంపల్సరీ కావాలి. హైడ్రోజన్ కాంపౌండ్స్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కి స్టాండర్డ్ ప్రిపరేషన్ కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ప్రెషర్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ఆ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్, ఒక చిన్న ఫార్ములా దాంట్లో డిరైవ్ చేస్తే మనకు వాల్యూమ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ కావచ్చు, ఏ క్వశ్చన్స్ అయినా కూడా మనం చిటికలో చేసేటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి అయితే వస్తాయి. థర్మోడైనమిక్స్ నైదర్ ఎనర్జీ నాట్ క్రియేటెడ్, అది ఈ చాప్టర్ నుంచి కూడా మీకు స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ థర్మోడైనమిక్స్ ఇస్ అన్ ఈజీ అండర్స్టాండింగ్ చాప్టర్ కంపేర్ టు ఆల్. రైట్, ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. చిన్న చాప్టర్, మినిమం ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ప్రతి ఇయర్ PYQs లో మనం చూసుకున్నటువంటి ఆన్సర్ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ లో 2-3 క్వశ్చన్స్ మాత్రమే కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతుంటారు. అందులో మీరు చూసుకుంటే చాలు. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. రైట్, సెకండ్ ఇయర్ చాప్టర్ లో ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి 100% క్వశ్చన్స్ తో పాటు టాపిక్ వైజ్ గా మీ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ తీసుకొచ్చాను. అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి హైయెస్ట్ మార్క్ సబ్జెక్ట్, హైయెస్ట్ మార్క్ స్కోరింగ్ చాప్టర్ అని చెప్పొచ్చు. అందులో ఉన్నటువంటి నేమ్డ్ రియాక్షన్స్ కానీ, ఆ రిగ్మెంట్ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు డైలీ కనుక ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ గెటింగ్ గుడ్ స్కోర్ ఇన్ ద కెమిస్ట్రీ ఎట్ ఎంసెట్. అందులో ముఖ్యంగా సొల్యూషన్స్ లో ఉన్నటువంటి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ప్రతి ఇయర్ క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కానీ ఆ క్వశ్చన్ ఎలా తిప్పి అడుగుతారనేది ఎవరు కూడా ఊహించలేరు అన్నటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కోఆర్డినేషన్ ఆఫ్ SPDF బ్లాక్స్ ఉంటాయి కదా, అందులో కోఆర్డినేషన్ బ్లాక్ లో ఉన్నటువంటి D and F బ్లాక్స్ మాత్రమే ఇందులో ఆక్సిడైజేషన్ నెంబర్ తో పాటు కాంపౌండ్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రిక్ కాన్ఫిగరేషన్స్ లో ఉన్నటువంటి కోఆర్డినేషన్
కోఆర్డినేషన్ బ్లాక్స్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్ లో నుంచి కూడా మనకు అడిగేటువంటి ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇక్కడ పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అంటే పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పి బ్లాక్ నుంచి కూడా మనకు వచ్చేటువంటి ఆన్సర్లు ఏంటి, సింగిల్ హైయెస్ట్ వెయిటెడ్ చాప్టర్స్ విత్ 4 or 5 క్వశ్చన్స్ ఇన్ ఎ డైరెక్ట్ ఫార్మ్. పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ కంపల్సరీలో పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచే 5 లేదా 4 క్వశ్చన్లు ప్రతిసారి కవర్ చేస్తూ ఉంటారు, మనకంతా తెలిసిందే రైట్. నెక్స్ట్ మనకు సాలిడ్ స్టేట్ నుంచి లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా డైరెక్ట్ గా క్యాచ్ చేసేస్తే మీకు హైయెస్ట్ మార్క్స్ స్ట్రక్చర్ అయితే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పాలిమర్ కి బయోమాలిక్యూల్స్, పాలిమర్ అండ్ బయోమాలిక్యూల్స్ నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ థియరీ బేస్డ్ ప్రిపరేషన్ అయితే మనకు కంపల్సరీ అవుతాయి. అందులో నుంచి 2 చాప్టర్స్ నుంచి దాదాపు 2 లేదా 3 క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ 2 కూడా కంబైన్ చేసేసి మనకు అడుగుతారు ప్రతి ఇయర్. నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రిపరేషన్ ఆర్డర్ వైజ్. అంటే సార్ ఇప్పుడు మేము ఏ చాప్టర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లో కావచ్చు లేదంటే సెకండ్ ఇయర్ లో మనం ఏ చాప్టర్స్ కవర్ చేసాము, అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లుప్తంగా రాసేసి దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ 59, 58, 60 మార్క్స్ వచ్చిన తర్వాత ఎలా ఆర్డర్ వైజ్ గా ప్రిపేర్ అవ్వాలి అంటే సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళకు ఫస్ట్ ఇయర్ గుర్తుకుండదు, లేకపోతే ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన వాళ్ళకు సెకండ్ ఇయర్ కి కొంచెం కాన్సెప్ట్ డివైజ్ మనకి ఇప్పుడు ఎందుకులే ఎంసెట్ అని అనుకుంటారు, కానీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి మాత్రం చెప్తున్నా ఫస్ట్ ఇయర్ అయిపోగానే మీరు పేజీలన్నీ బఠానీలకో చాక్లెట్లకో ఇచ్చేయకుండా బొంబాయి మిఠాయికి ఇచ్చేయకుండా వాళ్ళని భద్రంగా దాచుకొని వాళ్ళ నుంచి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఎలా రాయాలో కూడా ఆర్డర్ వైజ్ ప్రిపరేషన్ ఆర్డర్ ఫర్ యువర్ మ్యాప్ అన్నట్టు కూడా నేను మీకోసం రెడీ చేశాను. ఇది ఒక్కసారి చూడండి. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్ నుంచి ఫస్ట్ చాప్టర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ కాబట్టి అది సెకండ్, థర్డ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వస్తాయి కాబట్టి థర్డ్ స్టెప్ లో ఇది మనం కంపల్సరీ చూసుకోవాల్సిందే. అండ్ ఫోర్త్ వచ్చేసి సొల్యూషన్స్ అండ్ సాలిడ్ స్టేట్ నుంచి ఫోర్త్ ఆర్డర్ వైజ్ గా మీరు పెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ కోఆర్డినేషన్ ఆఫ్ కాంపౌండ్ ఆక్సిడేషన్ లేదంటే కాంపౌండ్ నేమ్స్ ఉన్నటువంటి ఫిఫ్త్ గా పెట్టుకోండి. అండ్ సిక్స్త్ వచ్చేసి థియరీ బేస్డ్ చాప్టర్స్ లో పాలిమర్స్ కావచ్చు, బయోమాలిక్యూల్స్ కావచ్చు, సర్ఫేస్ కెమిస్ట్రీ, హైడ్రోజన్, బయోమాలిక్యూల్స్ ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ సోషల్ ఎన్విరాన్మెంటల్ ఉంటాయి కాబట్టి షార్ట్ నోట్స్ అండ్ క్విక్ రీజన్ ఇది సిక్స్త్ గా పెట్టుకోండి. అండ్ లాస్ట్ సెవెంత్ లో ఉన్నటువంటి డిఫికల్ట్ చాప్టర్స్ ఏదైతే ఉందో అవి మాత్రం కంపల్సరీ మీరు చదవాల్సిందే. అవేంటి మరి మీరు ఒక్కసారి చూడండి. సెవెంత్ కెమికల్ కైనెటిక్స్ కావచ్చు, ఎలక్ట్రోకెమిస్ట్రీ కావచ్చు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఐకానిక్ ఈక్విలిబ్రియం, కవర్ ఆల్ ద ఫార్మ్ ఎట్ ఎ వన్ ప్లేస్. మీరు అక్కడికి మీరు మంచిగా ప్రిపేర్ అయితే చాలు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఉన్నటువంటి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి మనకు ఎక్కడి వరకు హెల్ప్ అవుతాయి రైట్. ఫైనల్ స్ట్రాటజీ PYQs అండ్ ప్రాక్టీస్. PYQs లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి, ఫైనల్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీగా PYQs 65% ఈ క్వశ్చన్స్ నుంచే మనకు వస్తాయి. అవేంటి, లాస్ట్ 5 నుండి 6 సంవత్సరాల వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి నెమరు వేయండి. మీరు చూసే ఉంటారు బహుశా, కానీ ఒకసారి నెమరు వేయండి. అబ్జర్వ్, కీన్లీ అబ్జర్వ్. నెక్స్ట్ డైలీ మాంక్ టెస్ట్, డైలీ ఒక 30 minutes 40 minutes కంపల్సరీ. మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే, ఫోన్ ఉంటే, లేదంటే యాపిల్ ఐప్యాడ్ ఉంటే ఈ కంపల్సరీ మాంక్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ కంపల్సరీ రాయాలి విత్ జెన్యూన్ గా. మీ 30-40 minutes కంపల్సరీ పెట్టాల్సిందే. అది కూడా మీ యొక్క థింకింగ్ పవర్ ని ఒక నాలెడ్జ్ బిల్డ్ అయితే అది బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఏదన్నా మేము ఏమైనా వీడియో పెట్టామంటే అది లైక్స్ షేర్ తో పాటు మీ యొక్క ఆదరణ ఎలా ఉండబోతుందంటే ఇట్స్ ఎన్ హ్యూజ్. ఎందుకు, మీకోసమే క్రియేట్ చేసినటువంటి ఛానల్ కాబట్టి మీకు ఏదైతే హార్డ్ ఉంటుందో, మీకు ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనే ఆలోచన ఉంటుందో అది అనలైజ్ చేసి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి మాకు ఉంటుంది కాబట్టి కన్సిస్టెంట్ గా మీ కామెంట్స్ కావచ్చు, మీ యొక్క లీడ్ కావచ్చు, మీ యొక్క ఇన్సైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మేము కామెంట్ల రూపంలో తెలుసుకొని కన్సిస్టెన్సీగా మేము మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి మీ ఎంసెట్ కోసం, మీ యొక్క మంచి ర్యాంక్ కోసం మీరు ఏం చేస్తున్నారు, కన్సిస్టెన్సీగా ఉన్నారా, ఒకే బాటలో మీరు నడుస్తున్నారా? అయితే 2 months ముందు నుంచున్నటువంటి ఆ కరేజ్, ఆ జీల్ ఇప్పుడు కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఎంసెట్కి ఎంతో కొంత తక్కువ రోజులే ఉన్నాయి కాబట్టి, ఎంత గొప్ప రోజులు లేవు కాబట్టి మీరు కన్సిస్టెన్సీగా ఉంటేనే అవి మీరు సాధించగలుగుతారు. కెమిస్ట్రీ హై వెయిటెడ్ చాప్టర్స్ తో పాటు హై మార్క్స్ స్కోరింగ్ మార్క్స్ సబ్జెక్ట్ ఇది. అంటే ఇది ఎలాగో ఈజీ కదా, లేదా
లేదంటే హార్డ్ కదా అని వదిలేసే ప్రయత్నం చేయకండి. క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ అన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ రాసిన తర్వాత కెమిస్ట్రీ సెకండ్ ఇయర్కి కొంచెం ఎలాబరేట్ అయిన తర్వాత ఆ నేమ్ రియాక్షన్ చైన్ రియాక్షన్స్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కాబట్టి కన్సిస్టెన్సీగా రాయండి, కన్సిస్టెంట్గా మాక్ టెస్ట్లో పాల్గొనండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, డౌట్స్ షేర్ చేసుకోండి, ఒక ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ సిస్టర్కు, మీ బ్రదర్కు, ఎవరికి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే యు ఆర్ నెవర్ ఫర్గెట్ దట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్. రైట్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మా రీసెర్చ్ టీమ్ తోటి వీడియో చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.